ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు మీకు అక్కర్లేదు అని వెళ్ళిపోయారు. ఈ రోజు వచ్చి కావాలి అంటున్నారు. ఇప్పుడు తీసుకెళ్లిపోతాను అంటున్నారు. అంతా మీ ఇష్టమేనా? అదేంటండి అలా మాట్లాడతారు? నా కన్న బిడ్డ కావాలనుకోవడం కూడా తప్పేనా? మీరలా కరాఖండిగా మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఉండు లక్ష్మి. చూడమ్మా, పాప వల్లే నా కొడుకు మళ్ళీ మనిషి అయ్యాడు. పాప మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ లక్ష్మితో మాకు అదృష్టం కలిసి వస్తే లక్కీ పాపతో మా ఇల్లు సంతోషంతో నిండిపోయింది. అందుకే అడుగుతున్నా. మీకోసమని నా పాపని నేను వదులుకోవాలా? పాపను వదులుకోమని చెప్పట్లేదండి. పాపతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్తున్నాం. ఉండాల్సిన అవసరం నాకు లేదు. పాపని తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను. ప్లీజ్ మీరు ఆ మాట అనకండి. లక్కీ భయపడుతుంది. తను ఇంకా చిన్నపిల్ల, పరిస్థితులు తెలీదు. తనకు అర్థమయ్యే వరకు ఒక 3 రోజులు మీరు ఆగాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. 3 రోజులు కాదు, 3 గంటలు కూడా ఇక్కడ ఉండలేను. వెంటనే నా పాపను నాకు ఇవ్వండి. ఇవ్వం. అయినా ఎందుకు ఇవ్వాలి? ఎందుకేంటి? పాప కన్న తల్లిని నేను. అందుకు సాక్ష్యం ఏంటి? మీ దగ్గర ఏ ఆధారం ఉంది? నిన్నటి వరకు మీరెవరో కూడా మాకు తెలీదు. ఇప్పటి వరకు మీరు పాపను అస్సలు పట్టించుకోలేదు. హఠాత్తుగా వచ్చి పాప కావాలి అంటే ఎలా ఇస్తావు? ఒక 3 రోజులు ఉండమని ఆయన అంత రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంచెం కూడా ఆలోచించకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. నా స్థానంలో మీరుంటే ఇక్కడ ఉండేవారా? మీరు ఒక బిడ్డకి తల్లే కదా. ఆ బిడ్డ కోసం ఇక్కడ ఉండమంటే ఒప్పుకునేవారా? గట్టిగానే అడిగింది కదా మనీష. ఇప్పుడు లక్ష్మి ఏం చెప్తుందో. ఏం చెప్తుంది? నోరు మూసుకుని సైలెంట్గా ఉంటుంది. చెప్పండి. నా పరిస్థితే మీకొస్తే ఏం చేస్తారు? ముందుగా 9 మాసాలు మోసి కన్న బిడ్డను వదిలేసి వెళ్ళుండేదాన్ని కాదు. పరిస్థితులు ఏదైనా సరే నా బిడ్డతో పాటే ఈ ప్రపంచంలో ఉండేదాన్ని. మిమ్మల్ని అవమానించాలని ఈ మాట చెప్పట్లేదు. అమ్మతనం గురించి అనుభవంతో చెప్తున్నాను. విధి నన్ను నా బిడ్డని వేరు చేస్తుంటే ఆ బిడ్డ కోసం నా ప్రాణాలకి తెగించి వెతుకుండేదాన్ని. నా బిడ్డ ఆచూకీ కనిపెట్టి తనకి ఆశ్రయం ఇచ్చిన వాళ్లకి రుణపడి ఉండేదాన్ని. కన్న ప్రేమ ఎంత గొప్పదో పెంచిన ప్రేమ కూడా అంతే గొప్పది అని ఒప్పుకునేదాన్ని. పేగు బంధం తెంచుకున్నంత సులభంగా పెంచిన బంధాన్ని తెంచుకోలేమని అర్థం చేసుకునేదాన్ని. పెంచిన వాళ్ల కోసం కృతజ్ఞతగా తల వంచి ఉండేదాన్ని. 8 సంవత్సరాలు ఆగాను అంటున్న మీరు 3 రోజులు ఆగలేను అంటున్నారు. నేనైతే ముఖ్యంగా మాట అనుండేదాన్నే కాదు. అందుకే పాపని ఇవ్వము అని అన్నాను.
తెగే వరకు లాగితే మొదటికే మోసం వస్తుంది మనీషా. 3 రోజులే కదా, ఉండమని చెప్పు. సరేనండి, మీరంతగా చెప్తున్నారు కాబట్టి 3 రోజులుంటాను. ఆ తర్వాత మీరు ఆగమన్నా ఆగను. నా పాపను తీసుకొని వెళ్ళిపోతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ మీకు ఏ లోటు ఉండదు. మా ఫ్యామిలీ మెంబర్లా ఉండొచ్చు. దేవయాని, తన గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు. అలాగే బావగారు, రండి. చాలా థ్యాంక్స్ లక్ష్మి. నువ్వు గట్టిగా అడగడం వల్లే ఆవిడ ఒప్పుకుంది. ఈ 3 రోజులు లక్కీని నాతో ఉండేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిను. నాకొద్దు పిన్ని, కొంచెం తినమ్మా. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. ఆకలిగా లేదు పిన్ని, బాధగా ఉంది. నువ్వు ఆవిడతో వెళ్లకుండా అమ్మా నాన్న ఏదో ఒకటి చేస్తారు లక్కీ. ముందు తిను. వద్దు చున్ను, నాకేం తినాలనిపించట్లేదు. నా మాట విను లక్కీ, నువ్వెక్కడికి వెళ్ళవు. తిను దా. జాను, ఇలా ఇవ్వు. తిను బంగారం. నువ్వు తిన్నావా నాన్న? ముందు నువ్వు తిను. నువ్వు తినకుండా నేనెలా తింటాను నాన్న? నేను తింటాను లక్కీ. నాకు తెలుసు నువ్వు తినవు. నేను వెళ్ళిపోతానని బాధపడుతూ ఉంటావు. నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. అందుకే నాకేమీ వద్దు. నాకు నువ్వు మాత్రమే కావాలి నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.